డబ్బులుంటే ఒక బాధ, లేకపోతే ఇంకొక బాధ. చూడండి, డబ్బులున్నా మెల్లో చైన్లు వేసుకోవాలంటే ఎవడు దొంగ తెంపుకుపోతాడో, తెంపుకుపోయే క్రమంలో కింద పడి చచ్చిపోతామేమో అని భయం. పోనీ ఇంట్లో దాచుకుంటే దొంగల భయం, బ్యాంకులో దాచుకుంటే మనకు తెలుసు బ్యాంకులలో దొంగతనాలు జరిగినాయి. ఆ లాకర్ల పరిస్థితి, లాకర్లో ఇంతేనా పెట్టచ్చు, అదేమని పోతే ఇన్సూరెన్స్ కొంతే వస్తుంది. ఇవన్నీ టెన్షన్. భూములు కొంటే కబ్జాలు చేస్తారు. ఏం చేయాలి? ఉన్న దాంట్లో హ్యాపీగా బతకాలి అంతే. మరి చూడండి, హైదరాబాద్లో విశ్రాంత ఐపీఎస్ వినయ్ రంజన్ భార్య దారుణ హత్య. మామూలుగా కూడా కాదు, ఇంట్లో ఉన్న పని మనిషే ఈ దారుణానికి వడిగట్టింది. మరి ఏం చేయాలా? పని మనుషులు కావాలన్నా భయం. పోని మంచోళ్ళు దొరుకుతారా? అది దొరకరు. ఫోన్లో ఏదో ఉత్తరప్రదేశ్లో, నేపాల్లో లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చినారు కదా అని పెట్టుకుంటే ఇదొక సమస్య. మరి ఏం చేయాలి? మరి ఆన్సరు ఒకసారి కింద కామెంట్ పెట్టండి. ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాలు కదా. ఇది ఒకసారి చదివి వినిపిస్తే, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఇంట్లో పని మనిషిగా చేరిన నేపాలీ మహిళ కొద్ది కాలంలోనే అందరి నమ్మకం చూరగొంది. ఆమె తన చోరీ పథకంలో భాగంగా నటిస్తోందన్న విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. అతి వినయం ధూర్త లక్షణం. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నటించి నమ్మించి నట్టేట ముంచే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కటువుగా మాట్లాడి ఉన్నది ఉన్నట్లు మాట్లాడి కోపగించుకున్న వాళ్ళను మనకు నమ్మం. ఎందుకు? వాడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. తిట్టినా కొట్టినా నువ్వు ఏమన్నా కూడా పడుతున్నాడు అంటే వాడు నీకేదో స్కెచ్ గీస్తున్నాడని అర్థం. ఇది మాత్రం చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మరి సరే, యజమానికి చికిత్స నిమిత్తం మరో ఊరు వెళ్ళగానే తన ఇద్దరు తోడు దొంగలను పిలిపించి ముందుగా ఇంటి పరిసరాల్లో రెక్కి చేయించింది. అర్ధరాత్రి వేళ అదను చూసుకొని ముగ్గురు ఇంట్లోకి ప్రవేశించారు. పడక గదిలో ఉన్న యజమానురాలి చేతులు కట్టేసి నోట్లో వస్త్రాలు కుక్కి అందిని కాడికి దండుకొని ఉడాయించారు. అపస్మారక స్థితికి చేరిన బాధితురాలు తెల్లారేసరికి విగత జీవిగా మారారు. విశ్రాంత పోలీస్ అధికారులు ఎక్కువగా నివసించే హైదరాబాద్లోని ప్రశాసన్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 1986 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే ఉమ్మడి ఏపీలో వివిధ హోదాల్లో పనిచేసి 2019లో డీజీపీ హోదాలో పదవీ విరమణ చేశారు. అనంతరం తల్లి భార్య తనూజ 60 ఏళ్ళంట ఆమెకు ఇద్దరి కుమార్తెలతో కలిసి ప్రశాసన్ నగర్లో నివాసం ఉంటున్నారు. వృద్ధురాలైన తల్లికి సపరెల్ చేసేందుకు ఏడాది క్రితం నేపాలీ మహిళ కల్పనను పనిలో కుదుర్చుకున్నారు. ఆమెకు ఒక గదిని కేటాయించారు. 2 నెలల క్రితం రంజన్ రే తల్లి మరణించిన కల్పన పట్ల నమ్మకం కుదరడంతో పనిలో కొనసాగించారు. ఫస్ట్ వాళ్ళ అమ్మ కోసం, ఈ డిఐజీ ఎవరైతే ఉన్నారో వారి అమ్మ కోసం నేపాలీ ఆమెను తీసుకొచ్చింటే బాగా నమ్మకంగా బాగా సపరేలు చేస్తుంటే వాళ్ళ అమ్మ చనిపోయినా కూడా సరే నమ్మకంగా ఉంది కదా, మన ఇంట్లోనే ఉన్ని ఏమవుతుందని ఆమెకు ఒక రూమ్ ఇచ్చి చేస్తే ఆమె ఏం చేసిందంటే ఇంట్లో ఆమె గది కూడా కేటాయించే 2 నెలల క్రితం వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత అలాగే కొనసాగించారు. 3 అంతస్తుల భవనంలో 2వ అంతస్తులో ఇద్దరు కుమార్తెలు, మొదటి అంతస్తులో రంజన్ రే దంపతులు ఉంటున్నారు. మొత్తం 3 అంతస్తుల బిల్డింగ్ ఇది. కొద్ది రోజుల క్రితం రంజన్ రే ప్రకృతి వైద్య చికిత్స నిమిత్తం బెంగళూరుకు వెళ్లారు. అదను కోసం చూస్తున్న కల్పన తన పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇద్దరు యువకులను రప్పించి ఇంట్లోకి ఎటువైపు నుంచి ప్రవేశించాలి, ఎలా పారిపోవాలనే మార్గాలపై రెక్కి నిర్వహించారు. ఇంటి ముందు నుంచి లోపలికి వెళితే భద్రతా సిబ్బంది పసిగడతారనే ఉద్దేశంతో ఇంటి పక్కనే ఉన్న పార్క్ వైపు నుంచి గేటు ద్వారా లోపలికి చేరాలనుకున్నారు. చూడండి ఏ విధంగా అంటే ముందే రెక్కి నిర్వహించినారు. ఎట్లా రావాలి, ఎట్లా పోవాలి, ఎవరైనా దొరికితే ఏం చేయాలనేది కూడా బాగా మంచి స్కెచ్ గీశారు. కల్పన గురువారం రాత్రి ఫోన్ చేసి ఇద్దరు యువకులను ప్రశాసన్ నగర్కు రప్పించింది. వారు మరోమారు ఇంటి పరిసరాలను పరిశీలించి వెళ్ళిపోయినారు. మళ్ళీ అర్ధరాత్రి దాటాక ఇంటి వద్దకు రాగానే కల్పన గేటు తీసింది. ముగ్గురు కలిసి ఇంట్లోకి ప్రవేశించారు. రాత్రి 1:30 గంటలకు అంటే అర్ధరాత్రి 1:30 సమయంలో తనూజ బెడ్రూమ్లోకి వెళ్ళారు. అలికిడికి ఆమె నిద్ర లేవడంతో ముగ్గురు కలిసి ఆమె 2 చేతులు తాడుతో కట్టేశారు. అరవకుండా నోట్లో వస్త్రాలు కుక్కడంతో ఆమె అపస్మారక స్థితిలో చేరుకున్నారు. అనంతరం అల్మారా, బీరువాల్లోని నగలు బ్యాగ్లో సర్దుకొని ముగ్గురు బయటకు వచ్చారు. తనుజ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి విసిరేశారు. అనంతరం గోడ దూకి సమీపంలో పార్కు ద్వారా జూబ్లీ హిల్స్లోని జర్నలిస్ట్ కాలనీ వైపు పారిపోయినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. శుక్రవారం ఉదయం 7 గంటలైన తనుజ నిద్ర లేకపోవడంతో కుమార్తెలు ఆమె గదిలోకి వెళ్లి చూడగా నోట్లో గుడ్డలతో పడిపోయి ఉండడానికి
మృతదేహాన్ని చూసి ఆందోళనకు గురయ్యారు. సమీపంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న జూబ్లీ హిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. మనకి మామూలే కదా, ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత పోలీసులు టెన్షన్గా రావడం, పరిశీలించడం. కానీ చూడండి, పోలీసులు నివసించే ఏరియాలోనే ఎంతో భద్రత, కట్టుదిట్టంగా భద్రత ఉంటుంది, సీసీ ఫుటేజీలు ఉంటాయి. ఇలాంటి ఏరియాల్లోనే ఇంత పెద్ద దొంగతనం జరిగితే ఇక మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? అందులో హైదరాబాద్ నగరంలో అడుగడుగున సీసీ కెమెరాలు ఉంటాయి. మరి అనంతపురం లాంటి శివారు నగరంలో టెక్నాలజీ ఉన్నా, సీసీ కెమెరాలు ఉన్నా లెక్క చేయట్లేదు. ఏటీఎంలే దొంగతనం చేసి దోసుకుపోతుంటే, బ్యాంకులనే దోసుకుపోతుంటే, బ్యాంకులో సైరన్ మోగినా కూడా పట్టించుకోకుంటే ఇంకా ఎక్కడ భద్రత ఉంది? మరి ఏం చేస్తే బాగుంటుంది? డబ్బు సంపాదించకపోతే ఒక బాధ, సంపాదిస్తే ఒక బాధ. మరి వీటన్నిటిపైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.